అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన శాంతి చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడంపై అమెరికా సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే ప్రక్రియలో పాక్ కీలక పాత్ర పోషిస్తుండడమే అసలైన పెద్ద సమస్య అని ఆయన నేరుగా విమర్శించారు. పశ్చిమాసియాలో శాంతి భద్రతల స్థాపన కోసం ఇరాన్తో చర్చలు జరుపుతున్న దేశాలన్నీ విధిగా అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పిలుపునిచ్చారు. అయితే ఇజ్రాయెల్తో ఉన్న తీవ్ర విభేదాల కారణంగా ఈ ప్రతిపాదనను తాము అంగీకరించబోమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన సెనేటర్ లిండ్సే గ్రాహం సోషల్ మీడియా వేదికగా పాక్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్ దేశంపై పాకిస్తాన్ సుదీర్ఘకాలంగా పెంచి పోషిస్తున్న విద్వేషమే ఆ దేశాన్ని నమ్మశక్యం కాని మధ్యవర్తిగా మార్చిందని లిండ్సే గ్రాహం తన పోస్టులో ఆరోపించారు. గతంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉన్నతాధికారులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించాయని ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయెల్ను తాము గుర్తించబోమని, అందుకే అబ్రహాం ఒప్పందాల్లో భాగస్వాములు కాలేమంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర భయాందోళనకు గురిచేశాయని సెనేటర్ పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఈ శాంతి ఒప్పందాలపై పాకిస్తాన్ ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ను వ్యతిరేకించే ఏ దేశమూ శాంతి చర్చల్లో పారదర్శకంగా వ్యవహరించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దౌత్యపరమైన వివాదాల నడుమ ఇటీవలి కాలంలో అమెరికాతో నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన యుద్ధ విమానాలను పాకిస్తాన్ పరిధిలోని ఎయిర్ బేసుల్లో సురక్షితంగా పార్క్ చేసిందనే వార్తలను లిండ్సే గ్రాహం ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ నివేదికలను అంత తేలిగ్గా అబద్ధాలని కొట్టిపారేయలేమని, దీని వెనుక ఇరాన్ పాక్ లాలూచీ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఒకవైపు అమెరికాకు మిత్రదేశంగా నటిస్తూనే మరోవైపు అమెరికా బద్ధశత్రువైన ఇరాన్కు సైనిక పరంగా లబ్ధి చేకూర్చడం పాక్ నమ్మక ద్రోహానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్ చర్చల నుంచి పాక్ను తప్పించాలనే డిమాండ్ వాషింగ్టన్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సున్నితమైన అంతర్జాతీయ శాంతి చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం వహించడం వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుందనే హెచ్చరికలు ఈ ప్రకటనతో మరింత ఊపందుకున్నాయి.